ఇది శ్రీనివాసరావుకి రఘురామకృష్ణరాజు గారికి మధ్య ఉన్న వ్యక్తిగత తగాదా కాదు, వ్యక్తిగత పంచాయతీ కాదు. మా మధ్య ఎటువంటి వివాదాలు లేవు. ఇద్దరి మధ్య వివాదం అంతా పేదల ఇళ్లతో వచ్చింది. ఫస్ట్ థింగ్. రెండవది, ఆయన్ని క్షమాపణ చెప్పమని నేను కోరినట్టుగా, బేషరతుగా క్షమాపణ చెప్పాలి మీరు అని నేను కోరినట్టుగా ఆయన ఆపాదించాడు. నేను ఎప్పుడు క్షమాపణ చెప్పలేదు. రఘురామకృష్ణరాజు గారు వీడియో మాట్లాడిన తర్వాత నేను అసలు ప్రెస్ కాన్ఫరెన్సే పెట్టలేదు, వీడియో విడుదల చేయలేదు. నేను మాట్లాడలేదు ఆ ఇష్యూ మీద ఇంతవరకు. నేను మాట్లాడిన దాన్ని నా నోట్లో పెట్టి మీరు నన్ను క్షమాపణ అడిగారు కాబట్టి ముందు మీరు చెప్పండి తర్వాత నేను చెబుతానని చెప్పడం అనేది అర్థం లేని విషయం. ఆయన చెబుతారా లేదా అది ఆయన విజ్ఞతకు సంబంధించిన విషయం. నేనైతే మాటతోలే ఆయన మీద వ్యక్తిగతంగా ఎటువంటి విమర్శలు చేయలే, ఇష్యూకి సంబంధించి తప్ప. కబడ్దారని నేను అన్నానని కూడా చెబుతున్నాను. నేను ఆ పదమే వాడలేదు. నేను వాడని పదాలని నా నోట్లో పెట్టి ఆయన తను చేసిన పొరపాటుని నాకు కూడా ఆపాదించి నేను క్షమాపణ చెబితే ఆయన కూడా చెబుతానని పోటీలు పెట్టి చెప్పడం అనేది అది న్యాయం కాదు, సరైనది కాదు. ఆయన్ని మాకు సంబంధించినంత వరకు ఆయన ఏం చేస్తారు, ఆయన వాడిన పదజాలానికి వీటన్నిటికీ ఆయన విజ్ఞతకే మేము వదిలేయదలుచుకున్నాము. ఆయన డిప్యూటీ స్పీకరు, ఎంతో గౌరవప్రదమైన స్థానంలో ఆయన ఉన్నారు. ఎటువంటి పదజాలం అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడొచ్చో వాడకూడదో నాకన్నా ఆయనకు బాగా తెలుసు. వాడిన పదాల యొక్క తీవ్రత ఏమిటో ఆయనకు తెలుసు. అందువల్ల దాన్ని నేను ఇప్పుడు ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు. ఇది వ్యక్తిగత విషయంగా మేము చూడటం లేదు. ఫస్ట్ థింగ్. రెండవది, ఆయన చాలా న్యాయబద్ధంగా దీన్ని ఇళ్లను కొట్టేస్తున్నాను అంటున్నారు. మేము ధనికులకి పేదలకి తేడా చూడటలేదు, అందరినీ సమానంగా చూస్తున్నాను అంటున్నాడు. మేము చెబుతున్నాం ఏ న్యాయం ప్రకారం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఈ కాలువ గట్ల మీద పర్యావరణానికి భంగం కలిగించేవాడిని తొలగించమని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందని చెబుతున్నారు. అదే సుప్రీంకోర్టు ఏదైనా పేదవాళ్ళ ఇళ్ళు తొలగించదలుచుకుంటే ఆ తొలగించేటువంటి ఇళ్లకు ప్రత్యామ్నాయం చూపెట్టకుండా తొలగించడానికి లేదని చాలా కేటగారికల్గా, చాలా స్పష్టంగా జడ్జిమెంట్స్ ఒకటి కాదు 100 సార్లు జడ్జిమెంట్లు చెప్పుంటారు. కొందరు ముట్టికాయలు వేశారు. ముట్టికాయలు వేయటం కాదు, కోర్టు ఆర్డర్ను దిక్కినిచ్చినటువంటి ఎంఆర్ఓ, మన రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో ఒక ఎంఆర్ఓకి కఠినమైన వార్నింగ్, మొన్న వారం రోజుల క్రితం వార్నింగ్ ఇచ్చి నువ్వు జైలుకు పోదలుచుకున్నావు అని కూడా వార్నింగ్ ఇచ్చింది. గుడిసెలు తొలగించినందుకే, పేదవాళ్ళు గుడిసెలు తొలగించినందుకు కోర్టు ఆర్డర్ ధిక్కరించి. ఎవడో శ్రీనివాసరావు అంట వచ్చాడు. వచ్చాడు, నాకు వార్నింగ్ ఇస్తున్నాడు. 30 రోజులు గడువిస్తున్నా నీ భాగవతం అంతా బయట పెడతా. ఎట్రా బొచ్చు నా భాగవతం నువ్వు బయట పెట్టేది? ఆ భాగవతం అంతా నా ఎలక్షన్ ఎఫిడవిట్లో నేనే చెప్పా. అలా పెట్టాడు కేసు. యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. ఎలక్షన్ ఎఫిడవిట్లోనే ఉంది. శ్రీనివాసరావు నువ్వేంట్రా మళ్ళీ చెప్పింది ఏంటి? పైగా వార్నింగా? ఏం చేశాను నేను? మీరు మీ పార్టీ అంటే మాకు గౌరవం ఉంది, విలువలు కాపాడే పార్టీ, ఎంతో కొంత ప్రజలకి మరి ప్రజా అవసరాలు గుర్తించే పార్టీ అని మాకు మర్యాద ఉంది. ఆ మర్యాద పోగొట్టుకోవద్దు. ఒక వ్యక్తి మీద అచ్చేస్తా ఇచ్చేస్తా అని నువ్వు శ్రీనివాసరావు మాట్లాడితే మేము ఖాళీ కూర్చుంటామా? మాట్లాడు, ఏం మాట్లాడతావో మాట్లాడు. అంచేత ఎదవ సొల్లు ఆపి నన్ను అడిగితే నేను చెప్పుండేవాడిని. శ్రీనివాసరావు నీకు అడిగితే చెప్పుండేవాడిని క్లియర్గా జరిగింది ఏంటి, కోర్టు ఆర్డర్ చూపెట్టేవాడిని. కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మరి మిగిలినవి ఎందుకు తీసేయలేదు? మరి నేను అంత అహంకారం అయితే, నేను అంత దుర్మార్గుని అయితే మిగిలినవి కూడా తీసేవాడిని కదా. నాకేంటి సరదా దొరదా? అక్కడ వాళ్ళని తీసేస్తే నాకేమైనా కలిసి వస్తుందా? ప్రజల కోసం, ప్రజల ఆరోగ్యం కోసం ఇది కరెక్ట్ కాదు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. మీకు ఆల్టర్నేటివ్ స్థలాలు ఇస్తున్నారు, 3 లక్షల గ్రాంట్ ఇస్తున్నారు, పైన కావాలంటే కొంత లోన్ కూడా వస్తుంది అని చెప్పి అన్ని ప్రికాషన్స్ తీసుకుని చేస్తే ఆడవాడు ఉల్ఫాగాడు ఒకడు ఉన్నాడు, ఆర్టీఐ యాక్టివిస్ట్ అని బ్లాక్మెయిల్ చేసి అందరి దగ్గర డబ్బులు దొబ్బుతూ ఉంటాడు. రవికుమార్ అని ఈస్ ఎ పక్కా బ్లాక్మెయిలర్. మెనీ కంప్లైంట్స్ వర్ గివెన్. ఇలా అడిగి ఎవరైనా బిల్డింగ్లు కట్టినా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఉత్తరాలు రాసి ఈస్ ఎన్ ఎక్స్టార్షనిస్ట్. ఆడేదో పెద్ద దేశభక్తుల్లాగా నన్ను ఏదో దుర్యోధనుడు అని చెప్పి అంతా అయిపోయిన తర్వాత ఏదో ఒక పొయ్యి ఒకటి క్రియేట్ చేసి ఆ పొయ్యి మీద టమాటాలు అన్నీ పెట్టి అంటే ఇల్లంతా పడిపోతే ఆ పొయ్యి అలాగే ఉండి పొయ్యి మీద ప్లేట్లో టమాటాలు కూడా అలాగే ఉంటారా? జనం ఏమన్నా తెంగరోళ్ళ? సో ఇలా ఇదొక బ్లాక్మెయిల్.
కబుర్లు చేయటాలు, మాకు డబ్బులు ఇస్తే ఆపేస్తాం అని చెప్పని అవి కూడా ఆపడం, ఇష్టం వచ్చినట్టు రాసుకోండి.